బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. నిన్నటి సాక్షి దినపత్రికలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1600 కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయి పెట్టింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి చంద్రబాబు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి, ఈ 50 రోజుల్లోనే 1600 కోట్లు బకాయి అయ్యింది అని చెప్పేసి నిన్నటి సాక్షి దినపత్రికలో వార్త ప్రచురిస్తే అది సోషల్ మీడియాలో ట్రోల్ ట్రెండింగ్ కింద మారింది. అయితే పద్ధతి మార్చుకుంటారేమో అని అనుకున్నాం, కానీ అంతకు మించి ఈరోజు సాక్షి పేపర్లో అంతకు మించి రోత అశుద్ధాన్ని ఆ పత్రిక యజమానురాలు భారతిరెడ్డి ఇంకొంత ముందుకు తీసుకెళ్ళి ఆ అబద్ధాన్ని ఇంకొంత ఎక్స్పాన్షన్లో ప్రింట్ చేశారు. ఇవాళ సాక్షిలో ఏమొచ్చిందో చూద్దాం. ఇది ఎక్కడి రోగం? మనం కూడా అదే అడుగుతున్నాం, ఇది ఎక్కడి రోగం అని. సాక్షి పత్రికకి ఇదేం రోగం అని చెప్పేసి తెలుగు అని ప్రశ్నిస్తుంది. ఇది ఎక్కడి రోగం అంటే చంద్రబాబుకి ఇది ఎక్కడి రోగం అని చెప్పేసి సాక్షి యజమానురాలు భారతి ప్రశ్నిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయటమే చంద్రబాబు లక్ష్యం. ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం. జనవరి వరకు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించిన జగన్ సర్కార్ జనవరి, ఫిబ్రవరి బిల్లులు ప్రాసెస్ చేసి CMFS కోడ్ వచ్చేలోపే ఎన్నికల కోడ్ నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బిల్లులేవి చెల్లించకుండా అడ్డుకుంది చంద్రబాబే. ఏప్రిల్, మే, జూన్ బకాయిలు ఊసెత్తని బాబు సర్కార్. ఆరోగ్యశ్రీనే కాదు, మందుల కొరత, కొత్త వైద్య కళాశాలపైన తీవ్ర నిర్లక్ష్యం. ప్రజలకు తాముంటున్న ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ఆరోగ్య సురక్ష అందకుండా నిలుపుదల. మొత్తంగా ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర. విన్నారుగా? ఈ 50 రోజుల్లో ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేదానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారంట. చెల్లించాల్సిన బిల్లులు, 100 కోట్ల రూపాయల బిల్లులన్నీ కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 50 రోజుల్లో అయిన నిన్నటి వార్త 1600 కోట్లు. దాంట్లో నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అసలు పచ్చి నిజాలు తెలుసుకుందాం. అసలు ఏంటనేది ఈ రాతకి నిన్నటి రాతకి ఇది ఎక్కడ రోగం, ఎవరికి ఆ రోగం తెలుద్దాం. నిన్న రాసిన వార్తకి సోషల్ మీడియాలో ఏదైతే 1600 కోట్లు బాకీ కేవలం 50 రోజులు, నిన్నటికి 49 రోజులు కూటమి ప్రభుత్వం వచ్చి 49 రోజుల్లోనే 1600 కోట్లు బాకీ పెట్టింది అనే అర్థం వచ్చేలాగా చంద్రబాబు బాధ్యత అని చెప్పేసి ప్రచురించిన వార్తకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది పూర్తి స్థాయిలో. ఇవాళ ఇది ఎక్కడి రోగం అనే దాంతో ఈ విషయ ప్రచారం సాక్షి చేస్తే ఇది నిజమేనా అని చెప్పేసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్కి సంబంధించిన ఒక ఆసుపత్రి యజమానికి తెలుగు వన్ ఫోన్ చేసి సంప్రదించింది. ఆయన గ్యాప్ లేకుండా బండబూతులు తిట్టారు. ఎందుకండి అంత ఆవేశం? భారతీ పత్రికలో ఆమె భర్త మీ బాకీ మొత్తం తీర్చేశారంట కదా, ఈ పాపం అంతా చంద్రబాబుదే అంట కదా అని మేము ప్రశ్నించాం. ఆయన మళ్ళీ మొదలుపెట్టేశాడు. వైసీపీ పార్టీలో సౌమ్యుడు, మృదు స్వభావి కొడాలని గురువుగా అనిపించాడు ఆ డాక్టర్ మాకు. అసలు విషయం ఏంటంటే నిన్న సాక్షిలో వచ్చేసిన 1600 కోట్లు పచ్చి అబద్ధం అంట. ఆ మొత్తం 2500 కోట్లు అంట. 2500 కోట్లు జగన్ రెడ్డి పోతా ప్రైవేట్ ఆసుపత్రులకు పెట్టిన పంగనామాలు. అక్షరాల 2500 కోట్లు అని ఆ డాక్టర్ తెలియజేశారు. అంతేకాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ బకాయిల కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు ఆరోగ్య సర్వీస్ నిలిపేస్తామని సుమారు 20 సార్లు ప్రకటించుంటారు. ఆశాలో కీలకంగా వ్యవహరించే డాక్టర్స్కు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ కాల్స్. సమ్మె చేస్తారా? ఆరోగ్య సేవలు నిలిపివేస్తారా? చేయండి చూద్దాం. సాయంత్రానికి మీ హాస్పిటల్స్ లైసెన్స్ రద్దు చేసి హాస్పిటల్కి తాళం వేయిస్తాం. అంతేకాదు, జైలుకు కూడా పంపిస్తాం. గౌరవప్రదమైన వృత్తిలో ఉండే డాక్టర్స్ని బెదిరిస్తే వాళ్ళు చిగురుటాకుల్లాగా వణికిపోయారు. ఫలితం 2500 కోట్ల బకాయి పాపం. కానీ 50 రోజుల కూటమి ప్రభుత్వంపై ఈ రాతలు చూడండి.
ఇలా అనునిత్యం కాలకోట విషయాన్ని చిమ్మే పత్రికపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అంటే చంద్రబాబుకి అంత సీన్ లేదండి అని మా ఊళ్ళో బొడ్డురాయి దగ్గర గ్రామ పెద్దలు మాట్లాడుకుంటున్నారు. మరి వారి ఆలోచన తప్పు అని సాక్షిపై కఠిన చర్యలు ఉంటాయని నిరూపించండి చంద్రబాబు అని ప్రజలు కోరుకుంటున్నారు.